హాయ్ అండి. వార్ అప్డేట్స్ చూద్దామండి. వార్ అప్డేట్స్ ఏమున్నాయంటే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వార్ ఈరోజు మార్కెట్ ఆఫ్టర్నూన్ నుంచి పెరిగింది కదా, బాగా రికవర్ అయింది కదా. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇరాన్ మెయిన్ అప్డేట్ ఏం చేశారంటే, వార్ షిప్స్ అన్నీ ఓపెన్ అవ్వాలి, షిప్స్ అన్నీ నేను కంట్రోల్ తీసుకొని షిప్స్ అన్నీ నేను స్ప్రీ డీల్ కోసం కూడా డీల్ కూడా మేమైతే యుద్ధం చేయాలనుకోవట్లేదు. యుద్ధం కూడా కంప్లీట్గా ఫ్రీజ్ డీల్ మాట్లాడుకొని యుద్ధం కూడా కంప్లీట్గా క్లోజ్ చేస్తామని స్టేట్మెంట్ చేశారు. దానివల్ల ఇజ్రాయెల్ అని చెప్పారు. దీనివల్ల మార్కెట్కి ఇదే కదా మెయిన్ ఇదే కదా ఇష్యూ. వారు అట్లయినా కంటిన్యూ చేసుకోండి. మెయిన్ షిప్స్, ఆయిల్ షిప్స్ అన్నీ పోతూ ఉంటే ఎకానమీ అంతా గ్రో అవుతుంది కాబట్టి మన కంపెనీస్ అవన్నీ ఇంపాక్ట్ అనేది గ్రో అవుతుంది, ఏం ఉండదని. అది మార్కెట్ కొంచెం పాజిటివ్గా చూసుకొని కొంచెం రికవర్ అయిందండి. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక అప్డేట్ చేశారు. స్పీచ్ ఫైర్ కానీ ఒప్పుకోకపోతే మళ్ళీ మేము దాడి చేస్తామని. దానివల్ల పాయింట్ ఎంత డౌన్ ఉంది. బట్ Q4 రిజల్ట్స్ గురించి మాట్లాడికే ముందు FIS సేల్స్ గురించి మాట్లాడుకున్నాం. FIS ఈరోజు కూడా సెల్లింగ్ సైడ్ ఉన్నారు. FIS 5,834 crores సెల్లింగ్ చేశారండి. DAS బయింగ్ చేశారు 6,800 కూడా ఈరోజు పెరిగింది కదా 1% అలా 1,55,000 వరకు ఉంది. అదే సిల్వర్ ఇదే క్రూడ్ ఆయిల్ 11% పడింది కదా, 11% పడింది కాబట్టి దానివల్ల గోల్డ్ సిల్వర్ కూడా రికవర్ అయింది. సిల్వర్ కూడా 2,55,000 వరకు ఉంది. బట్ ఈ రేంజ్లోనే ఉంది. గోల్డ్ అయితే అట్లా పెరగడం లేదు, అక్కడ పడడం లేదు, ఈ రేంజ్లోనే ఉంది. 8 crores. బ్యాంక్ Q4 రిజల్ట్స్ బాగున్నాయి. ఓకే. నెక్స్ట్ బ్లూ స్టార్ Q4 రిజల్ట్స్ వచ్చాయి. ప్రాఫిట్ అయితే 22,000 crores ప్రాఫిట్లో ఉంది. బ్లూ స్టార్ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్స్ స్టార్ నరేంద్ర మోడీ గారు కొన్ని అప్డేట్ చేశారు. చేశారంటే మీకు కావాల్సింటే బ్యాంక్స్ కంపెనీకి ఎవరన్నా అడిగితే అప్పు ఇవ్వండి అని చెప్పారు. అంటే మార్కెట్ క్యాప్ ఎంత అంటే 30 crores, 40 crores, 40,000 crores అలా మార్కెట్ కంపెనీ గ్రోన్ చేశారు. దీనివల్ల బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. ఈరోజు ఇంకోటి మిడ్ క్యాప్ చాలా పెరిగింది. మిడ్ క్యాప్ అయితే 300 points వరకు పెరిగింది. మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ పెరిగింది. Q4 రిజల్ట్స్ వచ్చాయి. Q4 రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. Q4 రిజల్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ Q4 రిజల్ట్స్ నెట్ రెవెన్యూ 3,470. ప్యాట్ ఎలక్ట్రానిక్ Q4 రిజల్ట్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ 43% ఇంక్రీజ్ అయింది. ప్యాట్ 42 crores. నెక్స్ట్ హీరో మోటార్స్ Q4 రిజల్ట్స్ వచ్చాయి. రెవెన్యూ వచ్చి 28% గ్రోత్ ఉంది. ప్రాఫిట్ 29% గ్రోత్. పవర్ టెస్ట్ ఈజీ పవర్ ఉంది కదా, Q4 రిజల్ట్స్ ప్రాఫిట్ వచ్చి ఈజీ పవర్ Q4 రిజల్ట్ ప్రాఫిట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 365 crores ప్రాఫిట్లో ఉంది. ఎబిటా 460 crores. ఎబిటా ఇంక్రీజ్ అయింది 3%. మార్జిన్ 13% ఇంక్రీజ్. మార్జిన్ అయితే ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇవే మేజర్గా అప్డేట్. మరికొన్ని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.